కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్య రూ.100 కోట్లతో ఒప్పందం కుదిరిందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ సత్తుమల్లేశం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనవసరంగా చేసిండా నిజంగా చేసిండా? అనవసరంగా చేస్తే మాత్రం అతని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఒకవేళ కనుక ఆయన దగ్గర ఆధారాలు ఉంటే మీరు మా మీద చర్య తీసుకుంటారు, మాకు ఎటువంటి బాధ్యత వహిస్తారు. ఆధారాలు కనుక నిరూపించకపోతే ఖచ్చితంగా అతనికి చర్య తీసుకోవాలని కోరుతాం.